హాయ్ హలో వెల్కమ్ టు న్యూస్ సైట్ తెలుగు ఛానల్. దిస్ ఇస్ పరిటాలమూర్తి. బిగ్ బాస్ సీజన్ 9 అగ్ని పరీక్ష అనేది మామూలుగా ఉండదు. చాలా అంటే చాలా రసవత్తరంగా ఉంటుంది. అయితే ఏంటంటే ఒక సెలక్షన్ ప్రాసెస్. ఇప్పుడు మనకి ఇండియన్ ఐడల్లో 3 జడ్జిలు ఉండి సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే చాలామంది ఎక్స్ఎక్స్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అందులో కూడా అంటే గ్రేట్ ఇండియన్ టాలెంట్ సెర్చ్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. అందులో జరిగినట్టు కానీ అలాగే రౌడీస్ అనే ఒక ప్రోగ్రామ్ వచ్చేది. సో అందులో జరిగినట్టు కానీ సెలక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. 40 మంది పార్టిసిపెంట్స్ మెల్లగా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయిపోతూ ఉన్నారు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇది మీకు ఆగస్టు 22 నుంచి టెలికాస్ట్ చేస్తారు. సో మ్యాక్సిమం 13-14 ఎపిసోడ్లు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక రోజుదంతా కూడా ఒక్కొక్కసారి ఫార్వర్డ్లో టక్ 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 చెత్త స్క్రాష్ అంతా కూడా వెళ్ళిపోతూ ఉంటుంది. సో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎవరినైతే సెలెక్ట్ చేసామో వాళ్ళది ఎక్కువ డ్యూరేషన్ ఉంటుందన్నమాట. సో అలాగే ఎడిట్ చేసి సో హాట్స్టార్లో జియో హాట్స్టార్లో లైవ్ ఇచ్చే ఛాన్స్ ఉంది. పార్టిసిపెంట్స్ సో మిగతా పార్టిసిపెంట్స్ సెలబ్రిటీలు అయితే ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయిపోతున్నారు. సో వాళ్ళందరూ కూడా ఉంటారు. అది మాట్లాడదాం. అంతకంటే ముందు ఈ అగ్ని పరీక్ష దీని గురించి మాట్లాడదాం. ఏంటంటే 3 జడ్జిలు నిజానికి శివాజీని అడిగారు. శివాజీ గారు రాన్ బాబు గారు అది ఇది షూటింగ్స్ ఉన్నాయంటే సరే శివాజీ ప్లేస్లో అభిజిత్ తెలుసు కదా, ఈ సీజన్ 4 ఎలా అల్లాడిచ్చాడో. మనకి ఫిల్టర్ ఉండదు, అభిజిత్కి ఫిల్టర్ ఉండదు. ఉంటావా ఉండు, గెట్ అవుట్ అనే రకం చాలా జరిగాయి. అలాంటివన్నీ కూడా మాట్లాడుకుందాం. సో అభిజిత్ అలాగే మీకు ఓటీటీలో విన్నర్ అయిన బిందు మాధవి అలాగే నవదీప్ సీజన్ 1 వీళ్ళ 3 అయితే జడ్జిలుగా ఉన్నారు. సో వీళ్ళ 3 వాళ్ళని సెలక్షన్ ప్రాసెస్ చేసేది. అది వీళ్ళ 3 కొంచెం 3 స్టార్స్ ఇవ్వాలి. 3 కొద్దిగా ఏకాభిప్రాయానికి వచ్చి తీసుకున్న వాళ్ళందరూ కూడా సో మ్యాక్సిమం వీళ్ళు అంటుంటారు. లేదు అలా కాకుండా సింగిల్గా నేను ఓటేస్తా అన్న వాళ్ళు వాళ్ళ మెంటర్ అంటే వీళ్ళు మెంటర్గా ఉంటే వాళ్ళు పార్టిసిపెంట్గా వస్తారు. అలాగా సో 1 by 1 ఒక 18 మందో 15 మందో 12 మందో సో ఓవరాల్ ఫైనల్ అయిన తర్వాత అందులోంచి 3 పార్టిసిపెంట్స్ని మెయిన్ బిగ్ బాస్కి తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. సో 4 అనుకుంటున్నారు. ఇఫ్ ఇన్ కేస్ బాగా పర్ఫామ్ చేస్తే ఎవరైనా 4 కూడా అవ్వచ్చు. ఇది ఎడిట్ చేసి టెలికాస్ట్ చేస్తారు. ఆగస్టు 22వ తేదీన మనకి టెలికాస్ట్ అవుతుంది జియో హాట్స్టార్లో. సో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సెలక్షన్ ప్రాసెస్ అంతా కూడా. సో అందరికీ తెలిసిందే జడ్జిలు అందరూ చాలామంది వీడియోలు కూడా చేశారు. నేను కొద్దిగా లిటిల్ బిట్ లేట్ అయింది. సో హౌస్లో అయితే ఆ అప్డేట్స్ అనేది ఏం జరుగుతున్నాయి ఏంటి అనేది డైలీ ఒక వీడియో మీకు క్విక్ వీడియోలో ఇచ్చేస్తా. సెలక్షన్ ప్రాసెస్లో ఏమైంది ఏంటి అనేది. సో లెవెల్ 1 2 3 4 5 ఈ రేంజ్లో చేసిన తర్వాత ఇప్పుడు జరిగేది ఇక ఫైనల్ బ్యాటిల్ అన్నట్టు. ఇదంతా తెలిసిందే ఎలా ఫిల్టర్ చేస్తారు ఏంటి అంటే మనకి గతంలో కొన్ని షోస్ జరిగేవి. ఆ షోస్ ప్రకారం చేస్తారు. సో ఇందులోనే 13 మంది పార్టిసిపెంట్స్ వరకు ఉండే ఛాన్సెస్ ఉంటున్నాయి. లేదా ఒక 15 మంది అంటే 5+8గా దీన్ని డివైడ్ చేస్తారు. అలాగే మనకి ఎపిసోడ్స్ 13 ఎపిసోడ్స్ అయితే టెలికాస్ట్ చేస్తారు. ఓన్లీ జియో హాట్స్టార్లోనే ఉంటుంది. ఇక మెయిన్ బిగ్ బాస్ సీజన్ 9 సెప్టెంబర్ 7 నుంచి మెయిన్ బిగ్ బాస్ టెలికాస్ట్ కాబోతోంది మా టీవీలో. ఇందులో అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా వచ్చేస్తారు. సో వెన్నెల కిషోర్ ప్రోమో వచ్చింది, మీరు అందరూ చూస్తుంటారు. సో అది నాకెందుకనో కొంచెం ఆర్టిఫిషియల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే అంతకుముందు కామెడియన్ సత్యతో చేశారు, అది చాలా బాగుంది. కంపేర్ టు దిస్ ఇదేదో సింపుల్గా ఏదో ఈయన మాట్లాడడం పని చేయడం, నాగార్జున పని చేయడం, ఈయన క్వశ్చన్లు అడిగి కామెడీ మేళలాగా ఆయన ఆన్సర్ ఇచ్చినట్టు ఉంది. కానీ అది పెద్ద ఇంపాక్ట్ ప్రోమో అంటే ఒక ఇన్ఫర్మేషన్ ప్రోమోలాగా అయితే లేదు. డబుల్ హౌస్ అనే మాట వచ్చింది కాబట్టి చాలామంది అడిగారు డబుల్ హౌస్ అంటే ఏంటి సార్, వీళ్ళు కామనర్స్ని ఒక హౌస్ వీళ్ళని ఒక హౌస్ అని. అది ఆల్రెడీ వెన్నెల కిషోర్ అడిగిందే కదా, అందులో కాదని చెప్పేశారు కదా. సేమ్ డౌట్ ప్రోమోలో కూడా అందరికీ తీర్చేశారు, కాదన్నారు కాబట్టి అలా ఉండదు. సో కామనర్స్ ఉంటారు అంటే అగ్ని పరీక్ష అని ముందే బిఫోర్ వస్తున్నాం కాబట్టి డబుల్ హౌస్ అంటే స్టేర్ 1 స్టేర్ 2 ఉండే ఛాన్సులు ఉంటాయి. స్టేర్ 1లో ఏంటంటే సామాన్యులు, స్టేర్ 2లో లగ్జరీ విఐపీలు ఉంటారు. వీళ్ళు వాళ్ళకి సర్వెంట్స్గా బానిసల్లాగా ఉంటారు. స్వాపింగ్ సిస్టమ్ జరగచ్చు మేబీ. సో ఇట్స్ మై గెస్సింగ్ అలా ఉంటుంది బిగ్ బాస్ హౌస్ అని నేను అనుకుంటున్నాను. అంటే బాల్కనీ నేల అట్లా మనకి అంతరాలు ఉంటాయి కదా. సో లో క్లాస్ హై క్లాస్ అని సో అలాగా డివైడ్ చేస్తారు హౌస్ని. సో బాల్కనీలో ఉన్న వాళ్ళు కొంతమంది బాగా రిచ్ పీపుల్ లాగా అంటే స్టేజ్ మీద ఇక్కడి నుంచి పంపించడమే అలా పంపిస్తారు.
సో అది దట్టు ఆడియన్ ఓటింగ్ పెడతారా లేదంటే ఆన్ స్పాట్ నాగార్జున డిసైడ్ చేస్తారా అనేది అది ఇంకా అప్డేట్ లేదు, అది నేను రాంగ్ అని చెప్తా. సో అగ్ని పరీక్ష అనేది అయితే లెవెల్ వైజ్గా జరుగుతుంది. సో ఫైనల్గా 15-18 మంది తీసుకునే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం 40 మంది అయితే బ్యాటిల్ అయితే జరుగుతుంది. చదరంగం కాదు రణరంగం అన్నారు కదా, మరి ఎంత రణరంగం ఉంటుందో చూద్దాం మనం, అదైతే డెఫినెట్గా చూద్దాం. సో మనం ఫెయిర్గా మాట్లాడుకుందాం ఏదైనా కూడా. ఒక 10-13 రోజులు బిగ్ బాస్ని నడిపించే ఛాన్స్ ఉంటుంది ఎపిసోడ్ వైజ్గా చూస్తే. అయితే ఇది కేవలం వాళ్ళ సామాన్యులు వాళ్ళు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళ కోసం జరిగేదే కాబట్టి హాట్స్టార్లో ఇచ్చారనమాట. సో వాళ్ళ కోసమే చేస్తారు, మా టీవీలో టెలికాస్ట్ చేయరు. మళ్ళీ చెప్తున్నా, చాలామంది నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళందరూ టెలివిజన్ ఫాలోవర్సే చాలామంది ఉన్నారు కాబట్టి ఈ అగ్ని పరీక్ష అనేది రాదు. మేబీ ఏమన్నా స్టార్ మా తెలుగు ఇంకోటి ఉంది కదా మ్యూజిక్లో కానీ లేదంటే సినిమాలో కానీ ఏమన్నా వచ్చే ఛాన్స్ ఉంటే మార్నింగ్ అవర్స్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది, అది టైమింగ్ చెప్తా. సో మా టీవీలో అయితే టెలికాస్ట్ చేయరు, స్లాట్ లేదు. సో ఫైనల్గా 15 మంది డబుల్ హౌస్ అని పెట్టారు, స్వాపింగ్ సిస్టమ్, దాని గురించి మాట్లాడుకున్నాం. అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరగబోతున్నాయి, మరి అది అన్ఫెయిర్గా ఉంటుందో ఫెయిర్గా ఉంటుందని మాట్లాడుకుందాం. ఎందుకంటే వచ్చిన తర్వాత ఇద్దరిని ముగ్గురిని బయటికి తోసేసే ప్రయత్నాలే ఉంటాయి. సో ఆడియన్స్ ఓటింగ్ లేకుండా కూడా ఎలిమినేషన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, స్వాపింగ్ సిస్టమ్ ద్వారానో లేదంటే టాస్క్లో ఫెయిల్ అయ్యావు సో వీళ్ళకి అవకాశం ఇస్తున్నావు, నిన్ను కిందకి దింపేస్తున్నావు, నీకు స్టార్లు తగ్గిపోయినాయి అనో, ఇలా చాలా అన్ఫెయిర్ పెట్టబోతున్నారు. ఆ అన్ఫెయిర్ ఏంటనేది ఖచ్చితంగా మాట్లాడుకుందాం. ఎందుకంటే 2-3 వారాలు చూడండి ఎవరు ఏంటి అనేది మనకు తెలియదు. సో ఇప్పటివరకు చూసిన సీజన్స్ వేరు, ఇప్పుడు మనం చూడబోయే సీజన్ అయితే వేరు. ఇది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండబోతుంది. ఇక బిగ్ బాస్నే మార్చేస్తున్నాం అనే డైలాగ్ వచ్చింది ప్రోమోలో, అబ్జర్వ్ చేశారు లేదో. లాస్ట్ టైం నా రివ్యూ ఎవరికైనా గుర్తుంటే వెళ్ళి చూడండి, బిగ్ బాస్ గొంతు మార్చే అవకాశం ఉంది అని చెప్పా. సో బిగ్ బాస్ గొంతు మారే అవకాశం ఉంది, వేరే ఆర్టిస్ట్ని మాట్లాడబోతున్నారు, మారితే ఖచ్చితంగా మారచ్చు. లాస్ట్ టైం శంకర్ చేసేవాడు, మరి శంకర్ ఏమైనా మధ్యలో ఊరెళ్ళే ఛాన్స్ ఉంది ఒక 30 రోజులు 40 రోజుల్లో. సో వేరే వాళ్ళని ట్రై చేస్తున్నారు, మరి చూద్దాం ఎవరి గొంతు ఏంటి అని. మనకు బాగా ఫెమిలియర్ గొంతే అయ్యి ఉండొచ్చు, అది ఎవరిదో కూడా ఏంటో చెప్తా. ఇక అగ్ని పరీక్షలో అభిజిత్ స్టైల్ తెలుసుగా ఎట్లా ఉంటుందో, ఫైర్ మామూలుగా ఉండదు, సూపర్గా ఉండబోతుంది, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే నవదీప్ పంచులు అయితే మామూలుగా ఉండవు. సో చాలా లాజిక్గా పార్టిసిపెంట్ని లాక్ చేసేస్తున్నాడు. సో గ్రూప్ డిస్కషన్స్లో ఫైర్ అయిపోతున్నారు అనమాట ముగ్గురు. అటు సైడ్ బిందు మాధవి కూడా తగ్గేదేలే అన్నట్టు సెలెక్ట్ చేస్తుంది. అలాగే ఎలిమినేషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి, అక్కడే ఆన్ స్పాట్ ఎలిమినేషన్ 40 మందిని అలాడిచ్చేస్తున్నారు వీళ్ళ ముగ్గురు జడ్జీలు కూడా. జడ్జీల మధ్యలో కూడా గొడవ అనేది జరగబోతుంది, అది బ్రహ్మాండంగా ప్రోమో కట్ చేసి వదులుతారు చూడండి, ఎగ్జైటింగ్ ఉంటుంది అది. సో 3 ఓట్లు పడాలి, యాక్చువల్గా ముగ్గురు ఇంప్రెస్ అవ్వాలి. సో 3 ఓట్లు పడితే ఆల్మోస్ట్ 15 మెంబర్స్లో ప్లేస్ దక్కినట్టే. సో అలా 3 ఓట్లు పడకపోతే మాత్రం కష్టమే. సో ఇదంతా కూడా మనకి టెలికాస్ట్ చేసి చూపిస్తారు. సో 1 స్టార్ వచ్చినా 2 స్టార్స్ వచ్చినా వాళ్ళని కూడా పెట్టుకుంటారు సేఫ్ సైడ్. నో ఆడియన్స్ ఓటింగ్ ఇక్కడ, ఓన్లీ అక్కడ జడ్జిలే ఫైనల్. సో 40 మంది పార్టిసిపెంట్స్లో సో వాళ్ళ బ్యాటిల్ అంతా అయ్యాక మొత్తం అంతా 15 మంది హౌస్లో ఒక 18 మంది వచ్చాక అందులోంచి ఫిల్టరైజ్ చేసి ఒక 3-4 తీసుకొని ఆల్మోస్ట్ వాళ్ళని కన్ఫర్మ్ చేసి బిగ్ బాస్ 9కి ఇంట్రో ఇస్తారన్నట్టు హౌస్లోకి. అట్నుంచి అటు హౌస్లోకి ఆ బిట్వీన్ గ్యాప్ 1-2 డేస్ ఉండొచ్చు. ఎక్కడా లీక్ కాకుండా అయితే చూస్తున్నారు ఈసారి. మరి వీళ్ళలో లాస్ట్ మినిట్లో సర్ప్రైజ్లు ఏవో కూడా ఉండబోతున్నాయి. ఆల్రెడీ మనం పార్టిసిపెంట్స్ లిస్ట్గా కొంతమందిని చెప్పుకున్నాం, ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది కూడా చూడండి. ఈ వీడియోలో కొంతమందిని చెప్తాను, సో వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంటే ఫొటోస్ వేయలేకపోతున్నాను కానీ సో జానులిరి అందరికీ తెలుసు. అలాగే సో అగ్ని పరీక్షలో మోడల్స్ కూడా 2-3 ఉండబోతున్నారు. సో సాధనా నాయుడు, సిద్దిపేట మోడలు, ఇట్లా కొంతమంది ఉండబోతున్నారు అగ్ని పరీక్షలో. సో అలాగే మెయిన్ పార్టిసిపెంట్ చూసుకుంటే సో యాంకర్ వర్షిని ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటున్నాయి. అలాగే ఫోక్ సింగర్ నాగదుర్గ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. అయితే సింగర్ శ్రీతేజ కొత్తగా యాడ్ అయ్యారు. అలాగే బంచిక్ బొబ్లు కమెడియన్ ఫెమిలియర్ అయ్యాడు బాగా. అలాగే నవ్యస్వామి లాస్ట్ టైం మిస్ అయింది, నవ్యస్వామి వచ్చే ఛాన్స్ ఉండొచ్చు. అనిల్ గీలా కూడా వచ్చే ఛాన్స్ ఉండొచ్చు, మొన్నే మోతేవర్ లవ్ స్టోరీ అని ఒకటి తీసాడు. సో కన్ఫామ్గా
వచ్చే వాళ్ళ లిస్ట్ ఏంటి అయితే కామనర్స్ మనం ఒక లిస్ట్ చెప్పుకుందాం, తొందరలోనే పెడతాను. అగ్ని పరీక్షకి మాత్రం మామూలుగా ఉండదు, జడ్జిలు కానీ అది కానీ ఒక రేంజ్లో ఉంటుంది. చాలామంది శ్రీముఖి యాంకర్ అది ఇది అనుకున్నారు, కానీ అదంతా కూడా ఎలా ఏంటి అనేది మనం చూద్దాం. ఈ లిస్టులో అయితే నేను చెప్పిన వాళ్ళు అయితే కన్ఫర్మ్ అయ్యారు డెఫినెట్గా. సో మరి శ్రీముఖి యాంకరింగ్ ఎలా ఉంటుంది ఏంటి, వీకెండ్ చేస్తుందా లేదంటే అక్కడికక్కడ ఆన్ స్పాట్ చేస్తుందా ఏంటి అనేది మనం చూద్దాం. ఎవరైనా మిస్ అయ్యంటే పార్టిసిపెంట్స్ లిస్ట్ ఉంటుంది, సో ఆ వీడియో కూడా చూడండి. దిస్ ఇస్ పరిటాల మూర్తి సైనింగ్ ఆఫ్. బై బై.